ఇలా నా మీద ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి వేసినావు, ఓకే సంతోషం. ఎథిక్స్ కమిటీ మీద వేస్తే ఒకరంటారు సభల ఈయన నక్సలైట్ అయిపోయిండు అని ఓరంటారు కత్తులతో కోలాట మాతాన్ని గడికి నీ శవం ఏలాడతామని ఒకరంటారు. ఇక రకరకాలు, ఒకలేమో వెపెన్ అంటాడు, ఒకటి ఇట్ట పెట్టి షూట్ చేసిన అంటాడు, ఒకటి అట్ట పెట్టి షూట్ చేసిన అంటారు. మరి అవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఇదా నేర్పేది? ఇవాళ ఎథిక్స్ కమిటీకి మీరు ఫామ్ చేశారు కదా, ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడువే అంటారు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? బడువే అంటే ఏంటిది? ఎంత పెద్ద మాట! అసెంబ్లీ సాక్షిగా బడువే అంటే ఎంత పెద్ద మాట! అసలు మనము అసెంబ్లీలో మాట్లాడు దూరం ముచ్చడం, మనం పర్సనల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాడని భాష వాడిండి అసెంబ్లీ సాక్షిగా. మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? దానం నాగేందర్ గారు నేను చెప్పడానికి కూడా సిగ్గుపడతా మాటలు మైక్ లో, అట్లాంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా తిట్టిండు, మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? రేవంత్ రెడ్డి గారే అందరితో మాట్లాడిస్తుండు, స్పీకర్ గారితో మైక్ ఇచ్చని స్వయంగా రికార్డ్ అయింది. బీర్ల ఐలయ్య గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మైక్ రాజేందర్ రెడ్డి గారికి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని కింద నుంచి విప్లను పంపించి స్పీకర్ గారిని డైరెక్ట్ చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నిటికీ ఎథిక్స్ కమిటీ రాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిన అసెంబ్లీలో ఒక్కసారి చూడండి ఈ మాట, మరి ఇది ఎథిక్స్ కమిటీకి రాదా? क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहाँ भेज दे, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को। ఎస్ఎన్డిపి చూసుకోవాలి మా బయట కూడా తిరగని కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కటి తోలు తీస్తా, ఒక్కొక్కటి చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. మరి ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విప్ గారిని ఐలయ్య గారిని పంపించి స్పీకర్ గారికి ఇట్లా చెప్తున్నాయి. రాజేందర్ రెడ్డి గారు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లు చేస్తూ కింది నుంచి పైనకి పంపిస్తూ ఇవాళ ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా?